అగ్గో తాత ఇయాల నీ పుట్టిన బర్త్డే నానే మా అందరికి చెప్పలేవు ముసలోడా పెద్ద కేక్ పట్టుకొచ్చి గ్రాండ్ గా చేసుకోవాలి బర్త్డేని కానీ గట్లా చిన్నపోయినట్టు చేసుకుంటున్నావేందే తిన మెతుకు గతికి లేదు కానీ మిస్సాలకు సంపెంగా నూనె అన్నట్టు మాట్లాడుతాంది ఈమె నా దేవుని పుట్టిన బర్త్డేకు కేకు కత్తిరింగ్ చేద్దామంటేనే చేతిలో సిల్లి గవ్వ లేకుండా అయింది అని నేను తిప్పల పడతాంటే ఇక నా పుట్టిన బర్త్డే గురించి ఈతలు కొడతాంది ఈమె అల్క దక్కది ఏంది నీ దేవుని పుట్టినరోజా ఇంతకీ ఎవలా దేవుడు అది చెప్పు ముసలోడా నా దేవుడు అంటే ఎవ్వరు అని నిమ్మలంగా అడుగుతాను ఏంది అలక దక్కదానా నా దేవుడు నా సూర్యుడు 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మరేవంతన్నా నిగ్గదీసి అడిగే మునగాడు నా దేవుడు నా అభిమాన నాయకుడు మరి రేవంత్ రెడ్డి సార్ది పుట్టిన బర్త్డే ఇయ్యాల అదే జరుపుకుంటారా మేము ఇక్కడ ఓహో మన ముఖ్యమంత్రి సార్ పుట్టినరోజు అని కేక్ కట్ చేస్తున్నావా సరే సరే ఇక కేక్ తీసి కట్ చెయ్యి నేను కూడా పుట్టినరోజు పాట పాడతా కొవ్వొత్తులు కొనుకొచ్చిన అందుకు పైసలు లేక అగరబత్తులు కొనుకొచ్చిన మరి ఏం చేయ నువ్వు ఇట్లా పట్టుకో బుజ్జి ఇక నేను కేక్ కత్తిరింగ్ చేస్తా అంటే మీరు సపట్లు కొట్టుకుంటా పాటలు పాడాలి సరేనా ఇక కేక్ ఓపెనింగ్ చేస్తాను ఓసిని అన్నాలం పాడుగాను బాహుబలి సినిమా రేంజ్ లో ముచ్చట చెప్పి ఓటీటీలో ఇర్దలేని అడ్రస్ లేని సినిమా చూపిస్తున్నట్టున్నది నీ కథ ఇప్పటిదాకా నా ప్రాణం నా దేవుడు అని చెప్పి ఆ దేవుని పుట్టినరోజుకు నువ్వు తెచ్చే కేకు గీదేనా ముసలోడా మరి ఏం చేయాలనే ముసలోని నా దగ్గర పైసలు ఎక్కడి చెప్పు మరి ఆ రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు నా ముసలిదానికి నెల 2500 రూపాయలు ఇచ్చిన ఓ 2 నెలల పైసలు పెట్టి మంచిగా 10 కిలోల కేకును తీసుకొచ్చి కత్తిరింగ్ చేసి మా ముఖ్యమంత్రి సార్ పుట్టిన బర్త్డే ఏం చేద్దును అట్లా కాకుండా ఆయన చెప్పినట్టు నాకు నెలకు 4000 రూపాయల పింఛన్ పైసలు ఇచ్చిన ఓ 3 నెలల పైసలు పెట్టి దండిగా ఓ యాటను తీసుకొచ్చి కోసి ఊరంతా పిలిచి మంచిగా భోజనాలు పెట్టి రేవంత్ సార్ పుట్టిన బర్త్డే చేద్దును నా దగ్గర పైసలు ఎక్కడి చెప్పు ఈ డబల్ రొట్టెనైనా వట్టిగా వచ్చిందా నిన్న పొద్దున్న పత్తెర పోతే వచ్చిన పైసలతోటి డబల్ రొట్టె కొట్టుకొచ్చి పిల్లగాళ్ళని పిలిచి పుట్టిన బర్త్డే చేస్తానా మా దేవుడు రేవంత్ రెడ్డి సార్ది అవునవును రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మాటలు చేస్తున్న పనులు కూడా గిట్లనే ఉన్నాయని ఎక్కిరిస్తున్నారు కాదే కొందరు జనాలు అరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను ఎక్కిరియాల్సిన అవసరం జనాలకు ఏమున్నదే మా రేవంత్ రెడ్డి సార్ ఏం తక్కువ చేసిండు చెప్పు అరే అప్పట్లో మన చంద్రాల సారును మన అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సార్ చేసిన అభివృద్ధి తప్ప తెలంగాణలో కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధి ఏమున్నది చెప్పు నువ్వు చెప్పు అప్పటి తప్ప ఇప్పుడు ఏమైనా ఉన్నదా సరే నీకు కేసీఆర్ సార్ చేసిన పనులు కానొత్తలేవు కావచ్చు గాని చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి సార్ చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటున్నా మీ రేవంత్ సారు గద్దెనెక్కిన ఈ 2 ఏళ్లలో ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోమని రాదే జనాలకు తెలుస్తుంది